పోదాలి ఉండలు కూడా ఉడుతుందా అదే वो अंदर आता नहीं है, गाड़ी के अंदर स्पॉन्ज सका था पूरा साउंड प्रूफ के वास्ते। हाँ भाई वोल्वो वोल्वो స్పీడ్లో ఉంది బండి. డివైడర్ ఎక్కి ఈ పక్కకు వచ్చి ఈ పక్క వస్తున్న లారీని కంటైనర్ యాక్చువల్గా లారీని కొట్టడం వల్ల సేఫ్ అయింది. కొంచెం ఎన్నికరండి రానా నిలబడదండి సార్ సార్ చిన్నగా సార్ సార్ ఓకే యాక్సిడెంట్ దగ్గర పేస్తుంది. చాలా మేజర్ యాక్సిడెంట్ అది, చాలా మేజర్గా భగవంతుడు కాపాడినాడు వాళ్ళందరినీ. అది గ్రామం సిరువల మెట్ట కాబట్టి ఆడ నిత్యము జనం ఉంటారు. ఎందుకంటే హైవే కాబట్టి హోటల్స్ ఉన్నాయి, టీ హోటల్ ఆ హోటల్ ఉన్నాయి కాబట్టి రాత్రి 1:30 మధ్యలో జరిగింది. టైర్ బర్స్ట్ అయితేనే ఏం జరిగిందని చెప్పి జనం రావడం, బండి ఫైర్ యాక్సిడెంట్ అయితేనే ఇమీడియట్లీగా అద్దాలు పగలగొట్టి మొత్తం ప్యాసింజర్లందరినీ సేఫ్టీగా బయట తీశారు. అంతలోనే ఆ యాక్సిడెంట్లో ఇది డ్రైవరు, క్లీనరు, అవతల బండి డ్రైవరు, క్లీనరు ముగ్గురు చచ్చిపోయినారు. చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాత్రి 1:30కు నిద్రమత్తులో ఉన్నాడా లేకపోతే టైర్ బ్రష్ అయితే అయిందంటున్నారు. చాలా పెద్ద సౌండ్ వచ్చింది అన్నారు. సరే జరిగిన వచ్చి టైరు అంత స్పీడ్లో మామూలుగా 70-80 కంట్రోల్ కావడమే కష్టం ముందు టైర్ పగిలిపోతే. ఇది ఈ బండ్లు ఓల్వో బండ్లన్నీ, ఈ బండ్లన్నీ పెద్ద పెద్ద బండ్లన్నీ 100-110 కిలోమీటర్ తక్కువ పోవు. మేము మా బండ్లు పోతే మా బండ్లకు దొరకవు కరాచీ అని, అంత స్పీడ్గా పోతాయి. కాబట్టి వాళ్ళు ఆ స్పీడ్ తగ్గించుకోవాలా. ఎంత 80లో పోతే ఎంత అవుతుంది, గంట సేపు తేడా వస్తుంది. ఆ గంట సేపుకు ప్యాసింజర్లు కూడా తొందర పోతారని చెప్పి ఉంటుంది వాళ్ళకు. కానీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎట్లా? ఇప్పుడు వాడు సమయాన్ని జనం ఉండాలి కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏం జరిగేది? చాలా ఘోరం జరిగిపోయేది, చాలా దారుణంగా జరిగిపోయేది. ఒక్కడు మిగిలేటోళ్ళు కాదు. ఆ బస్సు కాడ పోయి చూస్తే మొత్తం నుసి అయిపోయింది. మరి ఇటువంటి దుర్ఘటనలు ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక 2 నెలలు కూడా కరువులు జరిగినాయి. 19 మంది 20 మంది అమాయకులు చచ్చిపోయినారు. పాపం ఆడపిల్లలు, కొంతమంది చదువుకునే పిల్లలు, ఇంజనీరింగ్ కళాశాల పోయే పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, ఇలాంటి వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ భగవంతుడు కాపాడాడు. ఏదో యాక్సిడెంట్ అయితే మేజర్ యాక్సిడెంట్. రెండు కంటైనర్ కూడా నుసి అయిపోయింది, ఇది కూడా పోయింది. కాబట్టి అక్కడ ఆ సిరివెళ్ళ ప్రజలకు ధన్యవాదాలు తెలియాలి. ఆ టైంలో వాళ్ళు ధైర్యం పోయి కాలిపోతున్న వాళ్ళను బయటికి తీసి వాళ్ళు హెల్ప్ చేసినారంటే మనం ఆలోచించుకునే అవసరం ఉంది. అంటే చూసాము ఆడ స్పీడ్ అరికట్టడానికి ప్రభుత్వం తరఫున నేను ఆర్టీసీ బస్సులో ఏ రకంగా చేస్తారో 70-80 కిలోమీటర్లకు స్పీడ్ పెరగకుండా సీజ్ చేస్తారు. ఆ రకంగా చేస్తే కానీ కాదు వీళ్ళకు. అమ్మాయికి ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ఈరోజు కూడా 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు దాటకుండా పెడతారు కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, ఇందిరా బస్సు, ఇంకో పేరు మీద ఏదో బస్సులు ఉన్నాయి. ఆ బస్సులు ఏం జరగడం లేదు కదా. ఎందుకంటే ఆ బస్సులు మినిమం స్పీడ్గా పోతాయి.
ఆ స్పీడ్లో నువ్వు పోయినా కూడా బ్రేక్ వేసినా అది వేసినా కూడా కంట్రోల్ అవుతాయి. నువ్వు ఇట్లా ఎంతమంది ప్రాణం ఎంతమంది యాక్సిడెంట్ దగ్గర ఎంతమంది కూడా చచ్చిపోయారు. ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి అక్కడ 2 3 4 ప్రతి రోజు ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ రోడ్డు బాగుంది అన్నీ ఉన్నాయి, దురదృష్టకరం ఆడిందేమో మరి ఏం జరుగుతుంది ఏమో తెలియదు. ప్రభుత్వం నుంచి చనిపోయినారు వాళ్ళిద్దరు ముగ్గురు. నేను అదే బ్రహ్మప్రసాద్ రెడ్డి ఫోన్ చేసే లేదు అంతలేదు ఎక్కడున్నాడో. ప్రభుత్వం తరపు నుంచి పాపం అమాయకులు డ్రైవర్లు చచ్చిపోయారు ఇద్దరు. ఆ కంటైనర్ డ్రైవర్ కూడా బయట వాడు పాపం ఎక్కడో నార్త్ ఇండియన్, ఇక్కడ డ్రైవర్ కడపవాడంట. క్లీనర్ కూడా ఆ లారీకి సంబంధించిన వాడు చచ్చిపోయాడు కంటైనర్. అదే ప్రభుత్వం నుంచి మాట్లాడి అదే వాళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేయమని చెప్పి తెలియజేస్తాం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడని చెప్పాను ఇందాకే. మంత్రి గారి దగ్గరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే కలెక్టర్ గారు తప్పకుండా చేస్తారని నేను. కాబట్టి మా రామప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి వారికి ఏదైనా ఆర్థిక సాయం చేసేటట్టు చేస్తాం. వాటి ప్యాసింజర్లు మాత్రం అదృష్టవంతులు, దేవుని దయ, వాళ్ళు ఒక బయటపడినారు. చాలా 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 బేజార్ యాక్సిడెంట్ అది, జరగకూడదు ఇట్లాంటి సంఘటనలు. కాబట్టి దీని గురించి ఆలోచన చేసి దీనికి స్పీడ్ను ఎట్లా తగ్గేయాలా. వెహికల్ పోవచ్చు కానీ అంత స్పీడ్లో వెహికల్ పోతే ఏమవుతుంది? అవి ఫైర్ యాక్సిడెంట్ కాదు, డివైడ్ జరిగింది, లారీ లేదు, రోడ్ అయిపోతుంది, అంతే కదా. ఎంతమంది చనిపోతారు? కాబట్టి కొంతవరకు దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బస్సులు పోటాపోటీ వాళ్ళకు, ఈ ఫలాని కంపెనీ బస్సు పేరు చెప్పాను నేను, వాళ్ళ కంపెనీ పేరు మనకెందుకు. ఈ ఫలానా బస్సు పోతే ప్రైవేట్ బస్సు ఇంత స్పీడ్లో పోతే ఇంత చేర్పిస్తాడు ఉదయాన్ని అని ఈ కాంపిటీషన్లో పోయి ప్రజల ప్రాణాల మీద తీసుకొస్తున్నారు. కాబట్టి దీనికి తప్పకుండా ప్రభుత్వం అరికట్టాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. సంబంధిత అధికారులకు కూడా చెప్తా, మంత్రి గారితో కూడా మాట్లాడి చెప్తా. రేపు క్యాబినెట్ ఉన్నప్పుడు కూడా ఇది వచ్చే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా. దీన్ని అరికట్టాలా, లేకపోతే మాన ప్రాణాలు పోతా ఉన్నాయి. అమాయకులు చచ్చిపోయేటోళ్ళు, ఖాళీ మసి అయిపోతుంది. ఇప్పుడు ఆ బస్సును చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేయడానికి తప్పకుండా కృషి చేస్తాయని తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఓల్వా బస్సు మరియు ఒక లారీ, హెవీ లారీ రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి దుర్ఘటనలో సిరివెల్ల మండల ప్రజలు వెంబడే స్పందించి ఆ ప్రమాదం స్థలంకు చేరుకొని అక్కడ ఈ యొక్క బస్సు యొక్క టైర్ బ్రస్ట్ అయింది అనేటువంటిది ప్రజల యొక్క సలహా చెప్తున్నారు, సూచనలు చెప్తున్నారు. బ్రస్ట్ ద్వారా పెద్ద శబ్దం రావడం అనేది జరిగింది. వెంటనే ఆ యొక్క సిరివెల్ల మెట్ట పైన ఉన్నటువంటి సిరివెల్ల ప్రజలు వెంటనే స్పందించి టైర్లో బ్రస్ట్ కావడం వల్ల ఆ యొక్క గ్లాసును పగలగొట్టి ఆ ప్యాసింజర్లను వెంబడే సురక్షితంగా దించినందుకు సిరివెల్ల ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించి క్షతగాత్రులకు వైద్య సదుపాయాల నిమిత్తము అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వారి ఆరోగ్య విషయంలో వెంటనే వీరి తక్షణమే సదుపాయాలు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదములలో చాలా వరకు ఈ యొక్క అజాగ్రత్తలు కొన్ని అజాగ్రత్త పైన మీరు జాగ్రత్త వహించాలని రోడ్డు రవాణా అధికారులను ఎప్పుడే ఈ యొక్క బస్సు యొక్క కండిషన్లు చెక్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రోడ్డు రవాణా అధికారులకు ఉందని వారి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఇలాంటి దుర్ఘటనలకు తావు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉందని వారు మంత్రివర్యులు తెలియజేసి తన యొక్క ఇన్స్ట్రక్షన్ అధికారులకు ఇవ్వడం జరిగింది. అదే చనిపోయినటువంటి క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు వారు భరోసా ఇచ్చారు, మనోధైర్యం నింపారు. తక్షణమే ఈ యొక్క కావాల్సిన వైద్య సదుపాయాలు అయితేనేమి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఒక కాంపెన్సేషన్ విషయంలో కూడా ఆయన దగ్గర నుండి పర్యవేక్షించి వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చినందుకు సిరివెల్ల గ్రామ ప్రజలు మంత్రివారిని కొనియాడారు, అభినందించారు. వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డు దుర్ఘటనలో జరిగిన ప్రమాదాన్ని హుటాహుటిన మంత్రి గారు వచ్చి సందర్శించడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు, ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇలా విధంగా స్పందిస్తే ప్రజలు చాలా సురక్షితంగా ఉంటారనేటువంటి భావన సిరివెల్ల ప్రజలు, ఆ ప్రాంతంలో సందర్శించినటువంటి ప్రయాణికులందరూ మంత్రిని కొనియాడారు, అభినందించారు.